హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డీకంపోజర్స్ అంటే ఏంటి? జనరల్గా ఈ చనిపోయినటువంటి జీవుల్ని లేదా కుళ్ళుతున్నటువంటి జీవుల్ని డీకంపోజ్ చేసేటువంటి జీవుల్ని మనం కూడా డీకంపోజర్స్ అంటాం. అంటే డెడ్ మెటీరియల్ని అలాగే డికేయింగ్ మెటీరియల్ని డీకంపోజ్ చేసేటువంటి ఆర్గానిజమ్స్ని డీకంపోజర్స్ అని పిలుస్తాం. జనరల్గా ఇక్కడ మనం చూసుకుంటే లైక్ ఇక్కడ ఉన్నటువంటి ఎర్త్వామ్. ఈ ఎర్త్వామ్ ఏం చేస్తుంది? జనరల్గా మనం ఎర్త్వామ్ని ఈ పంట పొలాల్లో ఎక్కువ వాడుతుంటాం. ఎందుకని మనం పంటలకు వేసేటువంటి ఎరువులని అవి పూర్తిగా డీకంపోజ్ చేసి ఇక్కడ ఉన్న నేలను బాగా సారవంతం చేస్తాయి. అట్ ది సేమ్ టైం అలాగే మొక్కలకు నైట్రోజన్ని అండ్ ఇతర పోషకాలని బాగా అందించగలుగుతాయి. ఇంకా బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా కూడా ఈ డికేయింగ్ మెటీరియల్ ఏవైతే ఉంటుందో వాటిని చాలా వేగంగా అవి డీకంపోజ్ చేయగలుగుతాయి. ఇక మష్రూమ్స్. ఇక్కడ ఉన్నటువంటి మష్రూమ్స్ ఎక్కడైతే తడి ప్రాంతం ఉంటుందో లేకపోతే ఇక్కడ చెట్లు పడిపోయి అవి తడిగా ఉన్నప్పుడు వాటిపైన ఈ మష్రూమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎందుకని వాటిని పూర్తిగా డీకంపోజ్ చేసి నీళ్ళలో కలపడానికి. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ డీకంపోజర్స్ అన్నీ ఇక్కడ చిన్న చిన్న పురుగులు అండ్ ఈ సెంటిపేడ్ కానీ ఈ లార్వాస్ కానీ వీటన్నిటిని మనం డీకంపోజర్స్ అని పిలుస్తాం. సో అలాగే ఇంకోటి ఏంటంటే ఈ డీకంపోజర్స్ని మనము సాప్రోటాఫ్స్ అని పిలుస్తాం. సాప్రోటాఫ్స్ అంటే ఏంటి? డీకంపోజర్స్ అయితే వాటిలో ఒక చిన్న సబ్గ్రూప్నే ఇక్కడ మనము సాప్రోటాఫ్స్ అంటాం. డీకంపోజర్స్ ఏమి ఇక్కడ లివింగ్ మెటీరియల్ పైన అన్న నాన్ లివింగ్ మెటీరియల్ పైన రెండింటిని మీద ఆధారపడి వాటిని డీకంపోజ్ చేసేటువంటి జీవుల్ని డీకంపోజర్స్ అంటాం. అండ్ సాప్రోటాఫ్స్ అంటే ఓన్లీ డెడ్ మెటీరియల్ పైన, అంటే సో ప్రాణం లేనటువంటి జీవులపైన వాటిని డీకంపోజ్ చేసేదాన్ని ఈ సాప్రోటాఫ్స్ అంటాం. సో ఇక్కడ డీకంపోజర్స్ అన్న సాప్రోటాఫ్స్ అన్న రెండు ఒకటే అయినా సో వాటిలో ఒక డీకంపోజర్స్లో ఈ సాప్రోటాఫ్స్ అనేది ఒక చిన్న సబ్ గ్రూప్. సో ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఐ హోప్ మన ఛానల్ నచ్చితే అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.